గోల్డ్ మెల్లమెల్లగా రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది. ఈరోజు గోల్డ్ వచ్చేసి 1,60,000 వరకు ఉంది. సో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా గోల్డ్ పెరిగే అవకాశం ఉందా లేదా? సో ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంటే మనం అమ్ముకోవాలా, లేకపోతే అలాగే హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలా అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీ గోల్డ్ని ఇప్పుడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలా, లేకపోతే లాంగ్ టర్మ్లో అలాగే పెట్టుకోవాలనేది మీకంటూ క్లారిటీ వస్తుంది. సో మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ 1,60,000 దగ్గర అక్కడ అవుతుంది. సో ఇప్పుడు మెల్లమెల్లగా గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు పెరుగుతుంది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇంకా వెయిట్ చేస్తే బాగుండేదా, లేకపోతే ఇప్పుడే ప్రాఫిట్ బుకింగ్ కానీ లాస్ బుకింగ్ ఏమైనా చేసుకోవాలని అంటారా? ఇది గోల్డ్ అనేది ఎప్పటికీ ఎవర్గ్రీన్ అండి. యాక్చువల్గా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం మన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా, 100 రూపీస్ తీసుకెళ్ళి మీరు గోల్డ్లో పెట్టకండి, 100 రూపీస్ తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టకండి. కొంత డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఒక 20% మీ పోర్ట్ఫోలియోలో గోల్డ్లో పెట్టుకుంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీ మిస్ కాకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం మొత్తం 100 రూపీస్ గోల్డ్లో పెట్టినా కూడా తప్పే, ఎందుకంటే మార్కెట్ పడుతుంది. ఎప్పుడైనా సరే గోల్డ్ పెరగడానికి అంటూ ఒక ప్రాపర్ రీజన్ అయితే కనిపించట్లేదు. ఈవెన్ సిల్వర్ అంటే కూడా మనకి ఏంటంటే ఇండస్ట్రీస్లో వాడుతున్నారు, ఇవాళ రేపు ఈ బ్యాటరీస్ ఎక్కువ కార్లు కానీ అన్నింటిలో బ్యాటరీలు వాడుతున్నారు, కన్సంప్షన్ పెరిగింది అనుకోవచ్చు సిల్వర్కి. కానీ గోల్డ్కి అలా పెరగదండి. గోల్డ్కి ఏంటంటే ఎప్పుడైతే కరెన్సీ కోసం కంట్రీస్ కొంటూ ఉంటాయో అప్పుడే గోల్డ్ పెరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ కొంచెం మార్కెట్లో ఉంది. ఈ మధ్య ఏదో వార్ సినారియో బాగా ఉంది, అందుకని కొంచెం మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పడుతుంది, అది కూడా రీజన్ ఉంది. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ బాగా పడుతుంది, ఇంకా స్టేబుల్ కాలేదు అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే స్టేబుల్ అవ్వదో అంతకాలం గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. అది మీకు చూస్తే నియర్ బై ఏప్రిల్ అంటున్నారు కొంతమంది జూన్ అంటున్నారు. సో ఏప్రిల్ జూన్ దాకా కూడా గోల్డ్ మనకి పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ కొంచెం ఒడిదుడుకులకి అయితే ఉంటుంది. కానీ ఆఫ్టర్ జూన్ కనుక ఒక మంచి బుల్ రన్ వస్తే కనుక, ఎప్పుడైతే మార్కెట్లో ఒక మంచి బుల్ రన్ వస్తే దాని ఇంపాక్ట్ అయితే ఈ కమోడిటీస్ మీద చాలా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళందరూ స్పెక్యులేషన్ చేసే వాళ్ళందరూ కూడా గోల్డ్ అమ్మేసి అందరూ ఈక్విటీ షిఫ్ట్ అవుతుంటారు. అప్పుడు ఎక్కువ మంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో అట్లాంటి టైంలో మన గోల్డ్ బాగా పడే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు నార్మల్గా అప్పుడు గోల్డ్ అనేది కొంచెం పడే అవకాశం ఉండేది అని అన్నారు. సో మార్కెట్ పెరిగినప్పుడు సో ఇప్పుడు గోల్డ్ మీద ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమంటారు, లేకపోతే అలాగే హోల్డ్ ఆన్ చేసుకోమంటారా సార్? ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అంటే ఆల్రెడీ మీరు చూడండి 1,60,000లో ఉంది వాళ్ళ గోల్డ్. ఎవరైతే 1 lakh కొని ఉంటారో 1,20,000లో కొని ఉంటారో వాళ్ళకి రైట్ అండ్ టు బుక్ ద ప్రాఫిట్. కానీ కొన్నదే మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశారు. లైక్ చాలామంది ఏంటంటే నా క్లయింట్స్ కాల్ చేసిన దగ్గర నుంచి సార్ మేము వాళ్ళ గోల్డ్ కొన్నాను, వాళ్ళే పట్టం మొదలు పెట్టింది అంటారు. అంటే వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ ఏం కాల, వాళ్ళు ఎంటర్ అయ్యిందే 1.6కి 1.50కి ఎంటర్ అయ్యారు. సో 1,50,000కి ఎంటర్ అయిన వాళ్ళకి గోల్డ్లో పెద్ద రిటర్న్స్ కనిపించవు. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం కొంతకాలం వెయిట్ చేయొచ్చు. కానీ ఎవరైతే 1 lakhలో ఎంటర్ అయ్యారో 1,20,000 ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకుని పెట్టడం బెటర్. అట్లీస్ట్ 50% కన్నా బుక్ చేసుకొని బయటకు రండి, రిమైనింగ్ 50% అక్కడ ఉంచండి. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది ఏప్రిల్ మే దాకా ఇప్పుడు ఏదైతే కొంచెం బుల్ రన్ రాదు, ఏదైతే మార్కెట్ పెరిగిన తర్వాత జూన్ జూలై అయితే గోల్డ్లో బుల్ రన్ అనేది కొంచెం తగ్గిద్ది అని అన్నారు. సో ఈ ఏప్రిల్ దాకా ఏదైతే లాస్ట్ ఇయర్ వరకు ఏదైతే మనకి రిటర్న్స్ ఇచ్చింది అంతే రిటర్న్స్ ఇచ్చింది అంటారా గోల్డ్? ఇవ్వదండి ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఒక సజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఒకటండి, గోల్డ్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, గోల్డ్కి ల్యాండ్కి ఒక సజెషన్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. కానీ ఈక్విటీకి అలా సజెషన్ పాయింట్ అనేది ఉండదు. అదొక ప్లస్ పాయింట్ ఉంది ఈక్విటీకి. కొంచెం పడ్డా కూడా ఏదో ఒక రోజుకి బాగా పైకి వెళ్తుంది, అమాంతం పైకి వెళ్తుంది. కానీ గోల్డ్ అలా మల్టిప్లై కాదు, అంటే ఇంటూ 3x 4x 5x అలా కాదు. అలా అయితే ప్రమాదం కూడా జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ కూడా ఒక సజెషన్ పాయింట్ వస్తుంది. నాకు అనుకోవడం 1.6 1.65 కంటే మించి దాటితే పోదండి, మళ్ళీ కింద పడుతుంది. అది వాలటిలిటీ అయితే ఉంటుంది బాగానే. కానీ ఇప్పుడు ఒక నెక్స్ట్ నియర్ బై 2 months దాకా కూడా పెరగచ్చేమో గోల్డ్, ఎందుకంటే ఇంకా మంచి పొజిషన్ రాలేదు స్టాక్ మార్కెట్లో, సఫరింగ్ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి. తర్వాత ఒక బుల్ రన్ స్టార్ట్ అయితే మాత్రం ఆ మాత్రం గోల్డ్ అయితే పడుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.